38 ఏళ్ల నిరీక్షణ కేవలం ఒక్క మాటతో ముగిసింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభు వారు యూదులు ఒక పండగ జరుపుకుంటున్నారు. ఆ పండగ కోసమై యెరూషలేము ప్రాంతానికి ఆయన బయలుదేరారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సందర్భంలో అక్కడ కోనేటి దగ్గర పరలోకం నుంచి దేవదూతలు ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించిన తర్వాత ఎవరైతే మొదటిగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళు సంపూర్ణ స్వస్థత నొందుకుంటారు. దీనికోసం ఒక ఆయన 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర గట్టు మీద వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజున యేసు ప్రభువారు అటు నుంచి వచ్చి ఆయన చూసి, అప్పుడు యేసు ప్రభువారు, నీవు స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆయన వచ్చి నేను పడగోరుచున్నాను అని ఆయన చెప్పగా, అప్పుడు యేసు ప్రభువారు నీవు లేచి నీ పరపెత్తుకొని నడు అని వానితో చెప్పినప్పుడు ఆయన లేచి నడిచి వెళ్ళాను. మనకు ఏ సమస్య ఉన్నా దేవుని మీద మనం నిరీక్షణ కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన కష్టాలకు, మన బాధలకు అన్నిటికీ దేవుడు జవాబు ఇస్తాడు. మన జీవితం మీద మనకు ఎలాంటి హోప్ లేని ఆ సందర్భంలో దేవుని మీద మనం ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఈ భూలోకంలో సిగ్గుపరచబడదు, పరలోకంలో వెళ్ళక ముందు మనం సిగ్గుపరచబడము. ఆమేన్. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఏదో ఒక రోజున విజయం పొందుకుంటావు. ఈ మాటను బట్టి దేవుడు నిన్ను ధైర్యపరిచి బలపరిచి నీ యొక్క నిరీక్షణ విషయములో నువ్వు విజయం సాధించుదువుగాక. ఆమేన్.